హలో ఎవరిగిన్. ఈరోజు ప్రపంచంలో అండ్ దేశంలో జరిగిన టాప్ 5 బిగ్గెస్ట్ న్యూసెస్‌ని కేవలం 2 నిమిషాల్లో తెలుసుకుందాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు చరిత్ర సృష్టించారు. ఈసారి భారత బాక్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శనతో మొత్తం 7 గోల్డ్ మెడల్స్ అండ్ 3 సిల్వర్ మెడల్స్ గెలుచుకుంది. ప్రీతి జైస్మన్ లాంటి బాక్సర్లు ఫైనల్స్‌లో ప్రత్యర్థులను పూర్తిగా ఆధిపత్యం చెలాయించి స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత బాక్సింగ్‌కు ఇది అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. కేరళలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు కనీసం 6 ప్రాణాలు కోల్పోగా, అనేక కుటుంబాలు ఈ వరదల వల్ల నిరాశ్రయులయ్యారు. కేరళలో ఉన్న చాలా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో మరొకసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లాలో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కి చెందిన వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సో, ఈ దాడిలో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్ దయ్ పూర్ణ ఇక లేరు. పాకిస్తాన్‌లోని బ్రాడ్ పీక్ పర్వతాన్ని అధిరోహించే సమయంలో భారీ హిమపాతం సంభవించడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ప్రపంచంలోని 14,800 ఎత్తైన శిఖరాలను అత్యంత వేగంగా అధిరోహించిన వ్యక్తిగా నిర్మల్ పూర్ణ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. ఈయన మరణంతో ప్రపంచ పర్వతారోహణ రంగం ఒక గొప్ప లెజెండ్‌ను కోల్పోయింది. గూగుల్ తన కొత్త ఏఐ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. గూగుల్ ఎర్త్‌లో తీసుకొచ్చిన ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ ద్వారా కొన్ని ఫేక్ శాటిలైట్ ఇమేజెస్ క్రియేట్ చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో సైనిక స్థావరాలు, కీలక ప్రాంతాలకు సంబంధించిన డీప్ ఫేక్ శాటిలైట్ ఇమేజెస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రమాదం ఉండడంతో గూగుల్ వెంటనే ఈ ఫీచర్‌ను తొలగించింది. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్నా దాన్ని సురక్షితంగా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మనకు మరోసారి గుర్తు చేస్తుంది. ఇవే ఈరోజు టాప్ 5 బిగ్గెస్ట్ అప్డేట్స్. ఈ 5 వార్తల్లో మీకు అత్యంత ముఖ్యమైనది ఏది? కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డైలీ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.